స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా సీఎం చంద్రబాబు ఆయన కూటమి అధికార అహంకారాన్ని చూపి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించినా, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరించినా, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నాయకులను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ క్లిష్ట సమయంలో వీరు చూపిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయపరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది కృషి అభినందనీయం. పార్టీకి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ వెన్నెముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్స్ ఆఫ్. ఇది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్. ప్రభుత్వం వాళ్ళది, అధికారం వాళ్ళది, పోలీసులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. పచ్చరౌడీలు రెచ్చిపోతున్నారు. అయినా సరే జగన్ అనేటటువంటి మూడక్షరాలు వారిలో గుండె ధైర్యం నింపాయి. వైఎస్ఆర్సీపీ జెండా వారికి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. కిడ్నాపులు, నిర్బంధాలు, దాడులు, ప్రలోభాలు దేన్ని లెక్క చేయకుండా ధైర్యంగా నిలిచారు. నిజాయితీతో గెలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ తుఫాన్ ఏ రేంజ్లో ఉంటుందో కూటమికి రుచి చూపించారు. మొత్తం 51 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 39 స్థానాలు దక్కించుకుని తన సత్తా మరోసారి నిరూపించుకుంది. వైఎస్ఆర్సీపీ జెండాకు ఉన్న బలమేంటో రాష్ట్రమంతా మరోసారి తెలిసొచ్చింది. ఈ ఫలితాల తరువాత ప్రధానంగా 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి కుట్రలకు తెరపడింది. ఫ్యాన్ గిరగిరా తిరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 2, కిడ్నాపులు, దాడులు, ప్రలోభాలకు లొంగకుండా 39 స్థానాలతో కూటమిని చావు దెబ్బ కొట్టింది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 3, అందరి ముందు పచ్చ కీచకుడు చున్నీ పట్టి లాగిన ఎంపీటీసీ సృజన ఎదిరించి నిలబడింది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 4, టీడీపీకే ఓటు వేయాలన్న తన భర్తను ధిక్కరించి పార్టీ వైపు మర్రివేముల ఎంపీటీసీ నాగేంద్రమ్మ నిలిచింది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 5, చంద్రబాబు సొంత జిల్లాలో 4 ఎంపీపీ ఉప ఎన్నికల్లో 3ంటిని ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 6, కూటమి దౌర్జన్యాలకు ఎదురొడ్డి వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 7, దాడులను సైతం లెక్క చేయకుండా కర్నూలు జిల్లాలో 2 ఎంపీపీ, 2 కోఆప్షన్ సభ్యులను గెలిపించుకుంది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 8, ఉమ్మడి విశాఖ జిల్లాలో 5 ఎంపీపీల్లో 4ంటిని, 1 వైస్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 9, ఒక్కొక్కరికి 4 లక్షల ఆఫర్ చేసినా లొంగకుండా 3 ఎంపీపీ, 4 వైస్ ఎంపీపీ స్థానాలు గెలిపించుకున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం. పాయింట్ నెంబర్ 10, స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి అంతులేని అరాచకాలు చేసిన ఆత్మవిశ్వాసంతో నిలిచారు, గెలిచారు. ఇది వైఎస్ఆర్సీపీ జెండాకున్న బలం.